నమస్కారం. మరి 14వ తారీఖు ఈ నెల బనగానపల్లె శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి కోయిలకుంట్ల పట్టణంలో దాదాపుగా 3 కిలోమీటర్లు ఉంటున్నది. 3 కిలోమీటర్ల దూరంలో ఒక షాదీఖానా పేరు చెప్పి దాన్ని ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. కమ్యూనిటీ హాల్ కోయిలకుంట్ల గ్రామం, నంద్యాల జిల్లా పేరు అది పెట్టాడు. మళ్ళీ ఆ రోజు మత పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి భూమి పూజ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే దాత ఇచ్చాడో ఆ దాతకు కూడా ఈ స్థలాన్ని, మసీదుకు చెందిన స్థలాన్ని దాతతో కూడా ఈద్గా కోసమనో లేకుంటే ఏదో మసీదో దానికి చెప్పి ఒక హాల్ కడుతున్నాము, షాదీఖానా కడతాం, నువ్వు ఇవ్వమని చెప్తే ఆ దాత కూడా ఇవ్వడం జరిగింది షాదీఖానాకని. ఆ షాదీఖానాను కూడా చేసి ఈరోజు ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించినారు. షాదీఖానా ఈరోజు రామిరెడ్డికి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ముస్లింల అభ్యున్నతికి పెద్దపీట, 1,20,00,000తో షాదీఖానా ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని. నీ సాక్షిపేకలోనే షాదీఖానా రాశావు. ఇది చూడు రామిరెడ్డి, ఇక్కడ చూడండి, 1,20,00,000తో షాదీఖానా ప్రారంభోత్సవం అని చెప్పి నీ పేపర్ రాస్తావు. కింద ఏమి రాస్తావు? కమ్యూనిటీ హాల్ను ప్రారంభిస్తున్న కాటసాని రామిరెడ్డి. అంటే పైన ఒక మాట, కింద ఒక మాట. అంటే కిందికి పైకే నీకు వ్యత్యాసం ఇంత చూసి నువ్వు మాట్లాడి ఈరోజు మైనార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఏ మైనార్టీ ముస్లిం అభ్యున్నతకే అని చెప్తున్నావో, కోయిలకుంట్లకు సంబంధించినటువంటి పబ్లిక్ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉన్నావు. గత 5 సంవత్సరాలైంది గతంలో నువ్వు ఎమ్మెల్యేవై. ఎన్నికల ముందు కూడా మేము కూడా దాదాపుగా 1 కోటి రూపాయలతో కోయిలకుంట నట్ల నడిబొడ్డున గతంలో పాత పడిపోయినటువంటి ఏదైతే ఉందో షాదీఖానా, దాన్ని తీసి అక్కడ నిధులు కూడా శాంక్షన్ చేయించేసి ఇట్లా నీ మాదిరిగా కాకుండా మైనార్టీ వెల్ఫేర్ నుంచే, ఆ యొక్క మైనార్టీ వెల్ఫేర్ నుంచి కూడా ఆ రోజు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా ఆనవాయితీ ఏమొస్తుంది? గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటివి కానీ లేకుంటే శాంక్షన్ అయినటివి కానీ అవి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తే ఆ కొత్త ప్రభుత్వాలు కూడా కంప్లీట్ చేస్తాయి. అట్లా కాకుండా మేము చేసిన చోట నీకు కాదు, ఊరు బయట కడతాను, అక్కడ కూడా 1/2 ఎకరం పైన స్థలం ఉంది. అక్కడ దాదాపుగా 2,500 3,000 గజాలు ఉంది. సెంటర్లో రా, కొంచెం చూపిస్తా, రమ్మను చూపిస్తా. 50 సెంట్ల స్థలం అంటే దాదాపుగా 1/2 ఎకరం నెట్ ఉంది అక్కడ నిర్మిస్తే సదుపాయాలు ఉంటాయి. గ్రామానికి వచ్చిపోయే మైనార్టీ సోదరులకు అందరికీ బస్సులు, జీపులు, మోటార్ సైకిళ్ళు ఉండవు. చాలా పేద కుటుంబాలు ఉంటాయి. ఆ పేద కుటుంబాలకు ఊరికి దగ్గరలో అయితే నడిచైనా వస్తారు, లేకుంటే చిన్న ఆటోలో ఇక్కడికి రావాలి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఇది షాదీఖానా కాదు, కమ్యూనిటీ హాల్ అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడైనా నువ్వు మైనార్టీ ప్రజలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా. కేవలం మీరు మైనార్టీ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను, మిమ్మల్ని ఈరోజు ఓట్ల కోసం వాడుకుంటా ఉన్నాడు, మైనార్టీలను నట్టేట ముంచినాడు, మైనార్టీ సోదరులను మోసం చేసినటువంటి దగాకోరుడు, మైనార్టీ సోదరులను దగాకోరుడు ఈయన నిజాయితీ గల రాజకీయాల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు షాదీఖానా ఎక్కడైనా సరే నీ షాదీఖానా కాదు, అయిపోయింది కమ్యూనిటీ హాలు. ఎవడైనా మనుషులు ఎవడైనా ఈ కమ్యూనిటీ హాల్లో లోపల ఉంటారా? ఎక్కడైనా నువ్వు ఒక్కసారి నా దిక్కు చుట్టూ బొక్కలు పెట్టినావు, ఓపెన్ ఏరియా ఇది. ఎవరైనా మనుషులు అటు ఇటు వరండ, కనీసము ఎండ ఈ సైడ్కి ఎండ కొడితే లోపలికి వస్తుంది, ఇవాళకు వాన కొడితే లోపలికి వస్తుంది. సిగ్గుశరం లేకుండా చెప్పినారంటే ఎవరో మీ వాళ్ళే. ఏమని? ఇది గిన ఉంటే గిన గాలి వస్తుంది, ఈ వాళ్ళకి వస్తుంది, ఆ వాళ్ళకి వస్తుంది. ఒక కమ్యూనిటీ హాల్ కానీ షాదీఖానా కానీ నిర్మిస్తే దాంట్లో ఏముంటాయి? వరుడు వధుడికి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాము. అదేవిధంగా ఒక ఫ్యాను లేదు, కరెంటు లేదు. ఆ వరుడు వధువు ఉండేటువంటి రూముకు ఇంతవరకు కూడా మీరు ఎలాంటి కనెక్షన్లు కానీ ఇవ్వలేదు. అసంపూర్తిగా కేవలం ఇంకా 15-20% ఉన్నాయి నీ కమ్యూనిటీ హాల్లో. షాదీఖానాను పక్కన పెడితే కూడా నీ కమ్యూనిటీ హాల్లో 20% పనులు పెండింగ్ ఉన్నాయి. పైన ఒక ఫ్యాను లేదు, కరెంటు స్విచ్లు లేవు, లైట్లు లేవు, చుట్టూ కిటికీలు లేవు, బాత్రూమ్ లెట్రిన్లు లేవు బయట. ఇది దీన్ని కమ్యూనిటీ హాల్ అని షాదీఖానా అని పేరు పెట్టి గోడలు కట్టి నల్లరబండలు పడిచిన వాడ కింద. మళ్ళీ నీ షాదీఖానా అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ కమ్యూనిటీలో పెళ్లి చేస్తావు రామిరెడ్డి? నీ బంధువుల పెళ్లి చేయి చూద్దాం.
ఈ కమిటీలో వచ్చి నీ బంధువులతో పెళ్లి చేస్తావా? మళ్ళీ వాళ్ళు కూడా మైనార్టీ సోదరులు కూడా మన మాదిరిగానే అనేక ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వాళ్ళకి మనోభావాలు ఉండవా? వరుడు వధువు గిన ఒకవేళ లోపల డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇంకోటి పైన మెత్తు అవసరం లేదా? వారికి ఏదైనా ఉంటే వంటశాల అవసరం లేదా? ఎక్కడ నీ వంటశాల, ఎక్కడ నువ్వు కట్టినావు? ముందే మోసం చేసావు షాదీఖానా అని చెప్పి. ఇది షాదీఖానా కాదు, కమ్యూనిటీ. నీకు ధైర్యము మగతనం నిజాయితీ ఉంటే చెడిపేసేది కింద. కమ్యూనిటీ హాల్ కాదు షాదీఖానా అని చెప్పి నువ్వు జీవో తీసుకురా పెట్టు. నీకు ధైర్యం ఉంటే పెట్టాల్సింది. మళ్ళీ నేను చెప్పిన మొదటి నుంచి ఇది కమ్యూనిటీ హాలు షాదీఖానాలు కావు అని. ప్రజలను తప్పు పెడితేవి, స్థలం ఇచ్చిన దాతను మోసం చేస్తేవి, మైనార్టీ సోదరులు దొలకొచ్చి గురువులే గారిని తీసుకొచ్చి పూజ చేస్తేవి. ఆ పూజలు కూడా ఆ రోజు షాదీఖానా అని చెప్పి గతంలో వేసే ఒక పత్రికలో వచ్చింది. ఇన్ని మోసాలు చేస్తే ప్రజలను అనుకుంటున్నాం మభ్య పెడితే నేను అయిపోతుంది మర్చిపోతామని. మైనార్టీలను మోసం చేస్తే ఎప్పుడు కూడా క్షమించరు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలా? దీన్ని షాదీఖానా అని చెప్పి మోసం చేశావు. రేపు మేము నడిబొడ్డున ఉండేటువంటి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. ఏది ఏమైనా మళ్ళీ నేను చెప్పిన ప్లేసులో ఖచ్చితంగా కోయిలకుంట్ల పట్టణంలో షాదీఖానా నిర్మించి తీరుతాం. నువ్వు చెప్పినా చెప్పకుండా ఏదైతే ప్రజలకు అనువైన స్థలము, ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు, పేద ముస్లింలకు, ప్రతి ఒక్కరికి కూడా అనువైన స్థలములో కోయిలకుంట్ల పట్టణంలో గతంలో ఏదైతే జీవో ఇచ్చినామో ఆ జీవో ప్రకారం అన్ని వసతులతో షాదీఖానా కట్టించి తీరుతాము. అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపల మేము నిర్మించి తీరుతాం. మేము మళ్ళీ చెప్తాం 6 నెలల లోపలే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపలనే కోయిలకుంట్ల పట్టణంలో అన్ని వసతులతో కూడినటువంటి షాదీఖానా నిర్మించి మైనారిటీ సోదరులకు అంకితం ఇస్తాను. ఇది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందో కూడా తెలియదు. దొంగలు ఎవడొస్తాడో ఇది నువ్వు చేసేది ఏముంది తెలుసా? దేనికి ఉపయోగపడతాదో? రాత్కు ఆనా खाना पीना सोना कौन बोलता हूँ? आँख सकती कौन सकती पी सकती ठंडा रहता बोल के कौन भी देखता नहीं रात को। कोयलकुंटला माइनॉरिटी वाले भी देखना बड़ा में बहुत देने देखती है। आपको मैं एक अपील करता हूँ, मेरा अपील आप देख लियो। आप मुसलमान लोगों को धोखा दिया, जबरदस्त धोखा दिया। ऐसा चीटर किधर भी नहीं मिलता हमारे दुनिया में। एक एमएलए के रूट में होके, एक एमएलए के पदवी में होके, एमएलए होकर भी झूठ करके यार शादीखाना बोल के इधर कम्युनिटी हॉल बनाया है उन्होंने। आप लोग सब भी सोचना पड़ता। वो दिन आपके सब को लेके इधर के प्रेयर कराया, आपसे सब की प्रेयर कराया कि इधर बोले हमें शादीखाना बना रहे बोल के। शादीखाना कहाँ है अब बताओ? क्या फैसिलिटीज है इसमें कम्युनिटी हॉल में? आप शादीखाना बोलता कम्युनिटी, 2 आदमियाँ बोलती है। क्या शादीखाना को कम्युनिटी हॉल को फ़र्क क्या है? शादीखाना को कम्युनिटी हॉल को ఏం ఫరక్ ఉంది? ఏం వారం ఉంది అంటున్నావు? కమ్యూనిటీ హాల్కు షాదీఖానాకు ఫరక్ కూడా తెలియనివి, దమాక్ లేనివి. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావే. షాదీఖానా అంటే ఏంటి? ఓన్లీ మైనార్టీ సోదరులు తీసుకొని చేసుకునేటువంటి షాదీఖానాలు పెళ్లిళ్ళు చేస్తారో మైనార్టీ సోదరులు వాడేదాన్ని ఒక్కదానినే షాదీఖానా అంటారు. అంతేగాని కమ్యూనిటీ హాల్ కాదు. ఇక్కడ అన్ని కులాలు రేపొద్దున ఏమైనా చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, కమ్యూనిటీ చేసుకోవచ్చు. వాళ్ళకు ఆ పేద ప్రజలకు, పేద ముస్లిం మైనార్టీలకు మోసం చేశావు. आप भी सोचो जो इलेक्शन आए हैं वो इलेक्शन में आपको पब्लिक सो पूरा माइनॉरिटी क्या किसी मारना के मारती, हाथ से मार के दबा के उन वोट डाल के किसको तेलुगुदेशम को डाल के बताते हमारे को। डेफिनेटली शादीखाना को बेरा और एक बार तेलुगुदेशम पार्टी रूलिंग में आता है 24 में। कल 50 दिन है आज से, 50 दिन 70 दिन का बाद में आता टीडीपी गवर्नमेंट रूलिंग में। वो गवर्नमेंट रूलिंग आया सबाद में जो सेंटर में है कोयलकुंटला सेंटर में, वो भी वक्फ बोर्ड का जगह है। वो वक्फ बोर्ड का जगह में क्या है कि अच्छा फैसला करता हूँ मैं, उसमें ज़बरदस्त शादीखाना बना के पब्लिक के लिए 6 महीने में अंदर का बना के मैं शादीखाना पब्लिक को कोयलकुंटला वाले को देने का वादा होता हूँ। वैसा ही बनगानपल्ली में भी धोखा कराया, मैं पूरा बनाए सा काम कराया, उसको भी जवाब बोलने का दिन आता उधर भी बोलता हूँ। కాబట్టి పేద విలేకరులు కూడా దయచేసి దీని మీద ఏదేదో జరిగిన వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.